అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని 18 గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి మహిళా అధ్యక్షురాలు జుత్తక సూర్యకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు పెదపూడి మండలం 18 గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గొల్లల మామిడాడలో నిర్వహించడం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన లక్షతో శాశ్వత సభ్యత్వం తీసుకున్న కార్యకర్తతో పాటు ప్రతి తెలుగుదేశం కుటుంబానికి భద్రత ప్రమాద బీమాని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు దేశంలో ఏ పార్టీ కార్యకర్తలకు లేని సువర్ణ అవకాశం తెలుగుదేశం కార్యకర్తలకు కల్పించిందని జుత్తక సూర్యకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి గోపీకృష్ణారెడ్డి, జుత్తక సూర్యబాబు, పడాల సతీష్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా యువ నాయకులు మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నిన్నటి నుంచి అనపర్తి నియోజకవర్గంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవాళ కూడా మా పెదపూడి మండలం 18 గ్రామాల్లో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ సభ్యత్వాలు చేయడం జరుగుతుంది. అలాగే గొల్లల మామిడాడ పాటి మీద కూడా ఈ సభ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వం ఇన్సూరెన్స్ కవరేజ్ 5 లక్షలు, అలాగే ఏదైనా మామూలుగా చనిపోయిన కూడా 10,000 ఇలాగా మంచి స్కీమ్ పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా విశేషమైన స్పందన వస్తుంది. ప్రజలందరిలో డోర్ టు డోర్ వెళ్ళక్కర్లేకుండా మేము ఎక్కడ ఉన్నామో వాళ్ళే ప్రజలందరూ తెలుసుకుని మా దగ్గరకు వచ్చి మాకు సభ్యత్వం చేయండి అని అడగడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఈ సంక్షేమం వల్ల ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని ప్రజలందరూ భావించడం, అలాగే ఈ సభ్యత్వాన్ని ఎక్కువగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు గొల్లల మామిడాడ గ్రామం పాటి మీద నిర్వహించడం జరిగింది. అలాగే మనం మా పెదపూడి మండలం 18 గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నిర్వహించి ఈ సభ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలు నిరోధించేందుకు ప్రజలకు అవగాహన కూడా ఎంతో అవసరమని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ అన్నారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిరోధక అవగాహన సదస్సులో సూపర్వైజర్లు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, జిఎంఎస్కేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ ప్రవీణ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే సమాజంలో 16, 17, 18 సంవత్సరాల చిన్నారులు వివాహానికి పెద్దల సమక్షంలో సిద్ధమవుతున్నారని, దీని వలన చిన్న వయసులోనే అనేక రోగాలు, ముసలితనం రావడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. బాల్య వివాహం జరిగేటప్పుడు నిరోధించేందుకు అక్కడ ఉన్న అంగన్వాడీలు, గ్రామ పోలీస్, గ్రామస్తులు అవగాహనతో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098కు తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మి, డిసిపిఓ వెంకట్రావు, చిల్డ్రన్ లైన్ కో మల్లేశ్వరి, సోషల్ యాక్టివిస్ట్ చిన్నబాబు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, జిఎంఎస్కేలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్ మండల పరిషత్తు సమావేశ మందిరంలో గ్రామస్థాయి బాల్య వివాహ నిరోధక అధికారులతో సమావేశము నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చైల్డ్ మ్యారేజ్ జరిగే టైంలో ఆపేదానికంటే కూడా ప్రికాషనరీ మెథడ్స్ ఎలా తీసుకోవాలి, పిల్లలతో ర్యాప్ బిల్డప్ చేసుకోవాలి, అలాగే చైల్డ్ మ్యారేజెస్ వల్ల వచ్చే అనర్థాల గురించి పిల్లలకు దాదాపు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినపడుతున్నది 6వ తరగతి నుంచే పిల్లల మీద స్పెషల్ ఫోకస్ చేస్తేనే తప్ప సర్టెన్ ఏజ్ అంటే ఎక్కువగా రిపోర్ట్ అయ్యేవి 16, 17, 18 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా మ్యారేజ్ జరుగుతున్నట్టు వినబడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకించి 6వ తరగతి నుంచి పిల్లల మీద ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే గ్రామాల్లో జరుగుతున్నప్పుడు ముందుగానే ఈ ప్రిపరేటరీ వర్క్ అనేది ముందుగానే అంగన్వాడీ వర్కర్కి, ఆశా వర్కర్కి వీళ్ళందరూ తెలిసే అవకాశం ఉంది. సో అలా తెలవగానే అక్కడ గ్రామంలో ఉండే టీం అందరూ కూడా వెళ్ళి ఆ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలిగితే కంపల్సరీ కన్విన్స్ అవుతారు. అంతేకాకుండా దాని యొక్క వచ్చే అనర్థాలను గురించి చెప్తే తప్పనిసరిగా ఆ పిల్లలు కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇంత అడ్వాన్స్గా ఉన్న మన కాకినాడ జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ జరగడం అనేది అస్సలు హర్షించదగ్గ విషయం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా, ఒకవేళ అలాంటివి ఏమన్నా పక్క వాళ్ళలో ఇళ్లలో ఎక్కడ జరుగుతున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా పౌరుడిగా మనం వాళ్ళని కన్విన్స్ చేసి డ్రాప్ చేయించాల్సిన బాధ్యత ఉంది. అధికారులు వచ్చి అది డ్రాప్ చేయటమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం చూడాలి అని అనుకున్న
ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా, పిల్లలందరినీ కూడా క్షేమంగా సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి పిల్లలు, చైల్డ్ మ్యారేజ్ అనేది కూడా ఒక భయంకరమైన రుగ్మత. సో దీని మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్బాయిలను కూడా చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణతో పెరిగితే ఈ లవ్ అఫైర్స్ అనేవి, ఎలాప్మెంట్స్ అనేవి ఇవి జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి, ఏదో ఒక టైం చూసుకొని. సో అలాంటప్పుడు పిల్లలు ఓపెన్ అయ్యి వాళ్ళ సమస్యలను తల్లిదండ్రులతో చర్చించుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ రకంగా పిల్లలతో మంచి టైం స్పెండ్ చేసి మంచి హెల్దీ సొసైటీ నిర్మించుకోవడానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా NFHA సర్వేస్ ప్రకారం అయితే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా 26% NFHS కాదు, మన చైల్డ్ లైన్ ద్వారా రిపోర్ట్ అయిన 1098 నంబర్ ద్వారా రిపోర్ట్ అయిన స్టాటిస్టిక్స్ని అనాలిసిస్ చేసినప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 26% చైల్డ్ మ్యారేజెస్ జరిగినట్టు రికార్డు ఉంది. సో దీన్ని సాధ్యమైనంత త్వరగా మన తగ్గించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ అందరూ సహకారం కోరుతున్నాము. కాకినాడ రేచర్లపేట బర్మా కాలనీలో వేంచేసి ఉన్న దర్బార్ హౌస్ ఆజాంలో మహమ్మద్ రఫీ గురువు ఆధ్వర్యంలో గంధోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురువు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాలు పైబడి ఈ గంధోత్సవ పూజ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భారీ స్థాయిలో మహిళలు హాజరై ఖురాన్ చదువుతారని, దాని అనంతరం భక్తులతో గంధోత్సవ ఊరేగింపుతో కొత్తపేట, రామకృష్ణారావుపేట, రేచర్లపేట మీదుగా గంధోత్సవ పూజ దర్గాకి చేరుకుంటుందని అన్నారు. ఈ గంధోత్సవ పూజ చేయడం వలన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపారు. పూజ అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అది హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా నాకు మతంతో పని లేదు, మానవత్వంతో పని ఉంది. మేమందరూ కూడా ఐకమత్యంగా బతకాలి, జీవితకాలం బతికిన కాలం. అది ఏ ఊరైనా, ఏ పేట అయినా, ఏం కంట్రీ అయినా, ఎక్కడైనా చల్లగా ఉంటే దేవుడు మనకు చాలు. ఫస్ట్ రెండో పాయింట్, ప్రతి మీడియాకి దేవుడు చల్లగా ఉంచాలి. ఆ మీడియా వాళ్ళందరినీ, వాళ్ళ బిడ్డల్ని, అందరినీ చల్లగా ఉంచాలి. ఓకే. రెండోది పాయింట్ ఏమంటే, ఈ గంధం ఉత్సవం ఈ సంవత్సరంలో 45వ సంవత్సరం జరుగుతుంది మాకు. మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వీళ్ళందరూ వేసిన దర్గా ఇది ఇవాళకి 45వ సంవత్సరం నడుస్తుంది. దీనివల్ల
ఈ గంధం ఉత్సవంలో మనకి నిన్న జరిగింది ఖురాన్ ఖానీ అంటే లేడీస్ వచ్చి చదువుతారు. ఆ లేడీస్ చదివిన వల్ల ఖురాన్ ఎంత దూరం వినపడుతుంది. ఆ ఖురాన్ ఆ ఊర్లో చదివినా, ఆ పేటలో చదివినా, ఇంకో ఏరియాలో చదివినా దేవుడి దయ వల్ల అందరికీ మంచి లాభం, మంచి కష్టాలు దూరం అవుతాయి. ఇవాళ గంధం ఉత్సవం అంటే గంధం కలిపి అందరూ మనుషులు దండం పెట్టుకొని, వాళ్ళ కోరికను దండం పెట్టుకొని ఆ గంధం కలుపుకుంటూ వెళ్ళి ఆ గంధం ఊరంతా వస్తాయి. ఊరంతా తిరిగి వచ్చి, ఊరంతా మనకి కొత్తపేట, కొత్తూరు, రామకృష్ణపేట మొత్తం తిరిగి గంధం మళ్ళీ ఇక్కడ వచ్చి పెడతాం. ఆ గంధం పెట్టిన ఫాతిహా ఇచ్చిన తర్వాత, ఫాతిహా ఖానీ అయిన తర్వాత అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ గంధంని. ఆ గంధం ఎవరింట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టుకుంటే అందరికీ మంచి కలుగుతుంది, మంచి లాభం జరుగుతుంది, మంచి ఆనందంగా ఉంటుంది. రెండోది రేపు మార్నింగ్ 11 గంటలకి అన్నదాన ప్రసన్నం ప్రతి సంవత్సరం మేము మొదలెట్టింది 5 కిలోలు. ఫస్ట్ సంవత్సరం మొదలెట్టింది 5 కిలోలు. ఇవాళ దేవుడి దయ వల్ల 250 కిలోలు. ఫస్ట్ సంవత్సరం మొదలెట్టిన మాసం 1 కిలో, ఇవాళ మాసం 100 కిలోలు. ఎంత మీ అందరి దయ, మీ అందరి ప్రేమలు, మీ అందరి దువాలు, మీ మీడియాసు, మీ దేవుడి ద్వారా ప్రతి మీడియాని, ప్రతి నాయకుడిని చల్లగుండి ప్రజల్ని హ్యాపీగా చూడాలని నేను దీవిస్తున్నాను. వాళ్ళని ఒక చిన్నోడిని, పెద్దోళ్ళు దీవించేంత పెద్దోళ్ళు కాదు, ఒక పూజారిలాగా ప్రతి మీడియాని, ప్రతి నాయకుడిని, ప్రతి పబ్లిక్ని, ప్రతి మనుషుల్ని అందరినీ మనసు పూర్తిగా దీవిస్తున్నాను. నాకు ఒకటే కావాలి లోకంలో, అదే కాకినాడ అయినా, ఆంధ్ర అయినా, ఇండియా అయినా, ఎక్కడైనా మనకి మత భావన లేకుండా మానవత్వంగా బతకాలని మనం అందరూ దీవించండి. అది ఒక హెల్ప్ చేసి పెట్టండి. నమస్కారం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో సుమారు 78 లక్షలు విలువ చేసి 600 సెల్ ఫోన్లను రికవరీ చేసిన జిల్లా పోలీసులు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంధం నారాయణరావు నామినేషన్. పెద్దల సభకు పెద్దాయనను పంపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్. కాకినాడ సముద్ర తీరాన్ని కూడా ప్రైవేటీకరించేందుకు సిద్ధమవడం మంచి విధానం కాదు. ప్రధాన పార్కులు, బీచ్ ప్రైవేటీకరణను మానుకోవాలని హితవు పలికిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.